ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మొబైల్ బ్రాండ్ కెమెరా డిపార్ట్మెంట్ విషయంలో ఇలా ఎన్నో రికార్డులను అయితే సాధించింది. ప్రస్తుతానికి హానర్ మ్యాజిక్ 6 Pro మొబైల్ వరల్డ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. వాళ్ళకి సెకండ్ ప్లేస్ లో ఉండడం నచ్చదు కాబట్టి మరో కొత్త మొబైల్ అయితే తీసుకొచ్చేసారు. మొబైల్ మరింటో కాదు, Huawei P70 Ultra. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తో పాటు ఈ మొబైల్ యొక్క కెమెరా గురించి అయితే ఎక్కువగా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మొబైల్ త్వరలోనే వరల్డ్ నెంబర్ 1 ప్లేస్ సాధిస్తుందని నా గట్టి నమ్మకం. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ చైనాలో 1,15,000 అయితే ఉంది. ఈ మొబైల్ ఇండియాకి ఎందుకు తీసుకురారని చెప్పేసి మాత్రం హువాయి వాళ్ళకి తెలియాలి. గ్లోబల్ గా లాంచ్ చేసామంటారు, మరి ఇండియాకి అయితే తీసుకురారు. వీళ్ళు చూసే కళ్ళకి గ్లోబ్ లో ఇండియా లేదేంటో. మరి మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి Huawei Pura Ultra 70 అని రాసింది ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటగా మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి ప్లాస్టిక్ కేస్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ ఉంది. దాని కింద మనకి 100W ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, ఈ మొబైల్ కి సంబంధించిన ప్రత్యేకతలు మీకు చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కువగా కెమెరా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక 2 minutes టైం ఇచ్చారంటే ఇంత మంచి కెమెరా డెవలప్మెంట్ ఎలా చేశారని మీకే డౌట్ వస్తుంది. ఈ కెమెరా ఫ్యూచర్స్ చూసిన తర్వాత ఈ మొబైల్ యొక్క కెమెరా విషయంలో వరల్డ్ నెంబర్ 1 ప్లేస్ ఇవ్వచ్చా లేదా మీరే కమెంట్ చెప్పండి. ఇక ఈ వీడియోను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50, ఇంకా 40, ఫ్రంట్ వచ్చేసి 13 MP తో వస్తుంది. మెయిన్ కెమెరా విషయానికి వస్తే సోనీ IMX 989 సెన్సార్ అయితే వాడారు. ఇదైతే చిన్న సెన్సార్ ఏం కాదండి, 1 inch సెన్సార్. ఇది చాలా తక్కువ మొబైల్స్ లో మాత్రమే ఇలాంటి సెన్సార్ వాడుతుంటారు. మామూలుగా కెమెరా సెన్సార్ లో RGB కలర్స్ అయితే వాడతారు, కానీ ఈ సెన్సార్ లో మాత్రం RYYB కలర్ సెన్సార్ అయితే వాడుతున్నారు. ఈ సెన్సార్ లో గ్రీన్ కలర్ అయితే ఉండదు. గ్రీన్ కలర్ లేకపోయినా కూడా ఒక ఉపయోగం అయితే ఉందండి. అది మనం ఫోటో ఎంత డార్క్, ఎంత చీకట్లో తీసినా కూడా మనకైతే ఫోటో బాగా కనిపిస్తుంది. ఈ మొబైల్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే 300 కిలోమీటర్ వేగంగా వెళ్లే కార్ ని కూడా చాలా చక్కగా ఫోటో అయితే తీయగలుగుతుంది. ఇలా స్పీడ్ గా ఫోటోస్ తీసే టెక్నాలజీకి XG మోషన్ ఇంజన్ అనే పేరు పెట్టారు. ఈ కెమెరా యొక్క షట్టర్ స్పీడ్ చాలా వేగంగా ఉండడం వల్ల ఆబ్జెక్టివ్ ఎంత వేగంగా ఉన్నా కూడా చాలా అంటే చాలా క్లియర్ గా ఫోటో అయితే తీయగలుగుతుంది. కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ వేసాను, చూడండి. మీ మొబైల్ నుంచి కూడా ఇలా ఒకసారి ఫోటో తీసి చూడండి. ఒకవేళ అది వర్క్ అయితే గనుక ఇది వేస్ట్ అని చెప్పి కొట్టి పడేయచ్చు. ఈ కెమెరా డిపార్ట్మెంట్ ని ఎక్స్మెస్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది కూడా Huawei వాళ్ళది. ఈ ఎక్స్మెస్ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్ గా మన మొబైల్లో మిస్ అవుతున్న ఫ్యూచర్ ని వీళ్ళు మళ్ళీ యాడ్ చేశారు. ఆ ఫ్యూచర్ ఏంటో మీరే చూడండి. అవునండి, మీరు చూసే నిజమే. ఈ మొబైల్ యొక్క మెయిన్ కెమెరా పైనకి పాప్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే కెమెరా సెన్సార్ పైన ఉన్న లెన్సెస్ అనేవి కదులుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి అపర్చర్ అనేది మారుతూ ఉంటుంది. 1.6 నుంచి 4 వరకు అపర్చర్ వేరీ అవుతూ ఉంటుంది. వేరియబుల్ అపర్చర్ ఉండడం వల్ల లైట్ కండిషన్ కు తగ్గట్టుగా సెట్ చేసుకునే వీలైతే ఉంటుంది. కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని శాంపిల్స్ చేస్తాను, ఒకసారి లుక్ చేయండి.
నార్మల్ iOS 4 తో అయితే రన్ అవుతుంది. వీళ్ళని అమెరికా బ్యాన్ చేయడం వల్ల వీళ్ళకి గూగుల్ సర్వీసెస్ అనేవి బ్యాన్ అయిపోయాయి. నేనైతే ఇప్పుడు ఈ మ్యాచ్ చూస్తూ మీకైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ మొబైల్ లో గూగుల్ సర్వీస్ లేదు కాబట్టి ఈ మొబైల్ ఇండియాకి అయితే రాదు. ఒకవేళ వచ్చినా కూడా 1 lakh పెట్టి తీసుకున్నట్టంత సీన్ ఈ మొబైల్ బ్రాండ్ కి అయితే లేదు. మన ఇండియాలో 1 lakh పెట్టి మొబైల్ కొనాలంటే అది ఐఫోన్ అయినా అయి ఉండాలి, లేదంటే సామ్సంగ్ అయినా అయి ఉండాలి.